ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ ధనుస్సు రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం గ్రహాలు యోగాలు బలాలు వాస్తు బలాలు ఇంటి బలాలు కుటుంబ బలాలు ధన బలాలు అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది అడవపడ్డ పని నమ్మిన పని ఎట్లా ఉంది చూడు. రాజకీయ రంగంది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది కళ్యాణంది సంసారంది సంతానంది ఇంటిది యోగంది బలంది అనుకున్న పనిది చేసే పనిది గ్రహబలంది గృహబలంది స్నేహితంది సన్నిహితులది విదేశాన యోగబలంది అలాగే లక్ష్మీకళ యోగబలంది సంతాన బలంది ఇంటి బలంది కుటుంబ బలంది ఎలా ఉంది చూడు జానకిరామ్. జెండాపై కపిరాజు వచ్చిండంటే ఆయన జాతకంలో చూసి రమ్మంటే కొండనే ఎత్తుకొస్తుండు. ఆంజనేయ స్వామి వచ్చిండు. సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి పేరు మీద వచ్చింది మాత్రం జగన్మాత కాళికా దేవత వచ్చింది. ధనుస్సు రాశి వారి పేరు మీద కుమారస్వామి వచ్చిండు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు. శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకం చెప్పాలంటే రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద. ముఖ్యంగా రాజయోగం ఉన్నది. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఖర్చు 29 రూపాయలు లాస్ ఉన్నదండి. సాయం చేసేది 7 ఏడిచేది 8 ఒకరు ఎగస్టనే ఉన్నారు వారి జాతక బలంలా. స్త్రీ ఏడుపు చాలా ఉంటుందండి వారి పేరు మీద. స్త్రీలు సామాన్యంగా ఏడవరండి, కానీ మాత్రం ఓరవలేకన్నా ఏడుస్తారు, బాధ పెడితేనన్నా ఏడుస్తారు, లేకుంటే వాళ్ళకు ఇబ్బందులు పెడితేనన్నా ఏడుస్తారు, లేకుంటే పడరాకపోయినా ఏడుస్తారు, లేకుంటే ఊకేన కూడా ఏడిచేటోళ్ళు ఉన్నారు. అంటే ఇంటి వాళ్ళు బయట వాళ్ళు అయితే ఊకేన ఏడవరు. ఈ రాశి వారి జాతకంలో ధనుస్సు రాశి వారి జాతకానికి మూలా నక్షత్ర జాతకానికి చాలా వరకు శుభప్రద యోగం ఉన్నది. లక్కీ నెంబర్ 7 వస్తుంది వారికి. గురువారం మంచిది 7 3 వస్తుంది. గురువారం మంచిది వారి జాతక బలానికి. సోమవారం మంచిది. అలాగే పూర్వాషాఢ నక్షత్ర వారికి లక్కీ నెంబర్ 6 వస్తుంది. వారి జాతక బలానికి శుక్రవారం మంచిది. కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి లక్ష్మీ కళ ఉన్నదండి. ముఖ్యంగా పూర్వాషాఢ వారికి లక్ష్మీ కళ ఉంది. కానీ మాత్రం మూల నక్షత్రం వారికి సరస్వతి కళ ఉంది. ధనుస్సు రాశి వారికి చూడాలంటే మాత్రం అర్జునుడి కళ ఉన్నదండి. అర్జునుడి కళ అంటే మాత్రం ధనుస్సులో బాణం ఉంటే మాత్రం ఆకాశంలో ఉన్న చేపనే కొట్టిండు. అసొంటి జాతకం వీరిది. వీరి ఎంట ఇంకొకరు జోడి అయినారు అనుకో వీరికి తగ్గట్టు తిరిగి ఉండదు. ఒంటరిగా వీరు చాలా ఆలోచించగలుగుతారు, చేయగలుగుతారు, కానీ సాధించలేరు. వీరి ఎంట ఇంకొకరు జోడి అయినారు అనుకో మాత్రం తిరిగి ఉండదు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏకాగ్రత శక్తి చాలా ఉంటుంది, క్రమశిక్షణ చాలా ఉంటుంది, ఆలోచన శక్తి చాలా ఉంటుంది, పాండిత్యం చాలా ఉంటుంది, విద్యారంగం చాలా ఉంటుంది, చదువుకున్నది తక్కువైనా గ్రహణ శక్తి చాలా ఉంటుంది. అంటే ఆడవారికి అయినా సరే మగవారికైనా సరే ఎవరికైనా సరే. కానీ మాత్రం 100 మంది 100 రకాలు చెప్పినా మాత్రం వీరి మైండ్ మాత్రం ఒకటే సైడు ఉంటుందండి. ఒక పని అనుకున్నారంటే సాధించేదాకా వదిలిపెట్టరు. చెడు పని కాదు మంచి పని. చెడు పనిని వీరు సామాన్యంగా పట్టరు, మంచి పనిని మాత్రం వీరు వదిలిపెట్టరు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు చాలా వరకు మాత్రం ఏకాకి గుణం ఉంటుందండి వీరికి. అంటే అందరితో కలిసే ఉంటారు, 100 మందితోనైనా కలిసే ఉంటారు. ఎవరిని వదిలిపెట్టి అడవిలో పోయి తిరిగే రకం కాదు, అందరితో కలిసి ఉంటారు. కానీ వీరి మనస్తత్వం గూఢాచారి మనస్తత్వం అండి. వీరి మనసులో ఏమున్నదో సామాన్యంగా చెప్పరు, అలాగని చెడు ఆలోచనలు ఏం చేయరు. కానీ ముఖ్యంగా గౌరవప్రదమైన గుణం ఉంటుంది వీరికి. విద్య చాలా ఉంటుంది, సరస్వతి కటాక్షం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది, కరెక్ట్ కాళిదాసు లాంటి జాతకం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారికి నవగ్రహాల్లో మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా లేవండి, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 3 గ్రహాలు గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి ఏ రకంగా ఉన్నాయో సరే ధనం అందుతూనే ఉంటుంది. అది కష్టపడ్డ సొమ్ము కావచ్చు, వ్యాపారం చేసిన సొమ్ము కావచ్చు, పెద్దలు సంపాదించిన సొమ్ము కావచ్చు, పిల్లలు సంపాదించిన సొమ్ము కావచ్చు, లేదా తన భార్య సంపాదించిన సొమ్ము కావచ్చు, అత్తమాల సొమ్ము కావచ్చు, లేదా మాత్రం భూమిపరమైన సొమ్ము కావచ్చు, ఏదో రకంగా అందుతూనే ఉంటుంది. ఇందులో కష్టపడ్డ సొమ్ము మొదటి స్థానం అండి, పిల్లల సొమ్ము మాత్రం 2వ స్థానం అండి, భార్య సొమ్ము అంటే అధమ స్థానం అండి. ఈ అధమ స్థానం డబ్బులు వీరు తీసుకునే గుణం లేదు వీరి కాడ. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే విద్యాస్థానం చాలా ఉంటుంది. 100 మందికైనా వీరు గురువు అయ్యే అవకాశం ఉంటుంది, స్వేచ్ఛ గుణం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి కాడ గంభీరం ఉండదండి. గంభీరం అంటే నా అంతా ఎవరు లేరని పొగరు వీరి కాడ ఉండదు. కానీ విద్య సముద్రం లాంటిదండి. ఎంత నేర్చుకుంటూ ఉన్నా ఇంకా ఈత నేర్చుకుంటూనే ఉంటూ ఉండాలి.
అసంటి గుణం వీరి జాతక బలంలో ఎవరిని తీసిపడేసే గుణం కాదు, అందరినీ గౌరవించే గుణం, అందరినీ దగ్గర తీసుకునే గుణం. అలాగని వీరిని తీసిపడేసి అవమానిస్తే వారు రాజైనా సరే చక్రవర్తి అయినా సరే ఎవరి మాట వినరు, తీసిపడేస్తారు పక్కనే. అదే చిన్నపిల్లలైనా సరే గౌరవిస్తే వాళ్ళని దగ్గర తీసుకుంటారు. అసంటి స్వభావం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా. ఈ ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం 6 గ్రహాలు మంచిగా లేవండి. ముఖ్యంగా శనిగ్రహం 4వ స్థానంలో నడుస్తుందండి. 4 అంటే 1 ఆరోగ్యంలో దెబ్బ వస్తుందండి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నరాల మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, బొక్కల మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, అలాగే చర్మం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉన్నదండి. ఈ కాలంలో ఇక 35-40 ఏళ్ళు వచ్చినాయంటే ఎవరికైనా మాత్రం ఏదో ఒకటి వస్తూనే ఉన్నది. ఇప్పుడు నడుస్తున్న నేచర్ ఫుడ్ అట్లా ఉంది. నేచర్ పర్వాలేదు కానీ ఫుడ్ అలా ఉంది, టైం టేబుల్ అలా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా పాటించాలి. 1. రెండవది మాత్రం వీరి జ్యోతిష్యంలో ఎంత ధనం ఉన్నా కానీ టైంకి అందదు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, చికాకు ఉంటుంది. 40వ స్థానంలో శని అంటే. 3వది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సంతానం వీరి మాట వినరు, విన్నా కూడా పెడచెవిన పడతారు. అన్నదమ్ముల సహకారం ఉండదు, ఎవరికి వారే ఎన్నకు తీరే. 4వది వీరి జాతకంలో మానసిక అశాంతి చాలా ఉంటుందండి. మనశ్శాంతి ఉండదు. బయట పోతే మనశ్శాంతి ఉంటుంది కానీ ఇంట్లో ఉండదు. ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్టే ఉంటుంది కానీ ప్రాబ్లం అంటే ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే రుణ చిక్కులు చాలా అధికం ఉంటాయండి. ఈ సంవత్సరం వీరి జాతక బలం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శనీశ్వరుడు మాత్రం దోషం తప్పకుండా వీరు నివారణ చేసుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజ చేయటం, శివునికి ఆరాధన చేయటం, కాళభైరునికి ఆరాధన చేయటం, అలాగే వీరి జ్యోతిష్య బలంలో నవగ్రహాలని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. ఉద్యోగస్తుల విషయంలో వస్తే మాత్రం లేనిపోని నిందలు వస్తాయి, సస్పెండ్ అయ్యే అవకాశాలు వస్తాయి. అలాగే మాత్రం కొన్నాళ్ళు ఉద్యోగం నుంచి మీరు పక్కన తప్పుకునే అవకాశం ఉంటుంది. లేదా కొన్నాళ్ళు నేను ఉద్యోగం చేయననుకుని 4-5 నెలలు పక్కన ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఉద్యోగం మార్పిడి ఉంటుంది. ఈ వ్యాపారం చేసేవారు కూడా ఆ వ్యాపారం మార్పు చేసి వేరే వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా మాత్రం ఈ విద్య వద్దు, నాకు అంటే కోర్సులు ఉంటాయి, దాంట్లో ఈ కోర్సు వద్దు ఇంకో కోర్సు చదువుతానే యోగం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం కూడా కొన్ని ఆటంకాలు తప్పవు, క్రీడాకారులు కూడా కొన్ని ఆటంకాలు తప్పవు. ఈ ఆటంకాలు చికాకులు వెళ్ళిపోవాలంటే ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామిని పూజ చేయటం, కాళభైరవుని పూజ చేయటం, శివుడిని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. మేము దేవుళ్ళని నమ్మము అనేటోళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. అలా దేవుళ్ళని నమ్మలేని వారు మాత్రం ఎవరికి హాని చేయకుండా మీ కర్తవ్యం మీరు చేసుకుంటూ మాత్రం కరెక్ట్ వికలాంగులకు, దివ్యాంగులకు, అలాగే అనాథ బాలలకు, బాలికలకు, అలాగే మాత్రం వృద్ధులకు మీరు సాయం చేయండి. కానీ మాత్రం మానవ సేవని మాధవ సేవ అన్నారు కాబట్టి ఆ మానవులకు, చేతకాని మానవులకు మీరు సహకారం చేస్తే మాత్రం ఆ మాధవుడు సంతోషిస్తాడు. మీరు అనుకున్నది కూడా జయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా మీకు అన్నం పుట్టే అవకాశం ఉంది. అంశబలం మంచిగా ఉంటుంది. కానీ విదేశాలను వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం అన్ని రంగాల వారికి 50% మంచిగా ఉంటుంది, 50% ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం గవర్నమెంట్ కోరే వాళ్ళకు మాత్రం కరెక్ట్ ముఖ్యంగా మాత్రం కేంద్రపరమైన ఉద్యోగాలు అయితే దొరకవు, రాష్ట్రపరమైన ఉద్యోగాలు దొరుకుతాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో వారికి ఇబ్బందులు, చికాకులు తప్పవండి. ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారం పార్ట్నర్షిప్లో చేయటం చాలా వరకు మంచిది. 1-4 సార్లు ఆలోచన చేయాలండి. గృహం కొనాలనుకునేవారు, రిపేర్ చేయాలనుకునేవారు, తీసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. వీరి జాతక బలంలో రాబోయే కాలంలో వీరి చేతిలో శుభకార్యం ఆకస్మికంగా ఉంటుందండి. జరిగితే మాత్రం 2025వ సంవత్సరం జూన్ నుంచి మాత్రం ఖచ్చితంగా నవంబర్ వరకు జరిగే అవకాశం ఉంది. అది కూడా తప్పిందనుకో 2026వ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెల లోపల, ఉగాది లోపల జరిగే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరఘోష, నరదృష్టి అధికం ఉన్నది. అలాగే వీరి జాతకంలో చేతబడి, బాణమత్తని చాలా రకాలు ఉన్నాయండి. మన దేశంలో కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అలాంటి దుష్టగ్రహాలు కూడా వీరి మీద ఉన్నాయి. ఆ దుష్టగ్రహాలు తొలగిపోవాలంటే మాత్రం వీరు నమ్ముకున్న దేవుడు కానీ పూజ చేయటం, లేదా మాత్రం వీరికి ఎవరైనా తెలిసిన వారు ఉంటే శాంతి చేపించుకోవడం, లేదా సద్బ్రాహ్మణులతో శాంతి చేసుకోవడం మంచిది. లేకుంటే మాత్రం మాకు ఎవరు తెలియదు అనుకుంటే మాకు ఫోన్ చేస్తే దానికి సొల్యూషన్ చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.